సో వెరికోసెల్ ఓన్లీ బీజాల చుట్టుపక్కల అంటే మేల్స్ మాత్రమే వస్తుంది డెఫినెట్లీ బికాస్ ఇట్స్ రిలేటెడ్ టు టెస్టిస్ కాబట్టి మేల్స్ ఓన్లీ. కానీ వారికోస్ వెయిన్స్ అయితే ఫీమేల్స్ కి రావచ్చు, మేల్స్ కి రావచ్చు. సో మెయిన్ రీజన్స్ ఏంటి సార్? ఇది సేమ్ అంటే వారికోసిల్ మేల్ లో ఉందో ఫీమేల్ లో కూడా ఒక కండిషన్ ఉంటుంది, బట్ ఓవరీస్ కానీ యూట్రస్ చుట్టుపక్కల ఓకే దానికి మనం పెల్విస్ కంజెషన్ సిండ్రోమ్ అంటాం. అది డిఫరెంట్, కంప్లీట్ గా డిఫరెంట్, కొద్దిగా అన్కామన్. అంటే వారికోసిల్ ఉన్నంత కామన్ ప్రాబ్లం కాదు పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్. సో మేల్స్ లో పర్టికులర్ గా వారికోసెల్ రావడానికి రీజన్స్ ఏమంటే సేమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వారికోస్ వెయిన్స్ కి ఎలా ఉన్నాయో అవే రీజన్స్ ఉంటాయి. ప్లస్ దాంతో పాటు ఏంటంటే యంగ్ ఏజ్లో రావడానికి కారణం ఏంటంటే ఎట్లా మనం మ్యాచ్యూరిటీ అటెండ్ అవుతుందో మేల్స్లో మనకి టెస్టిస్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడము, ప్లస్ ముస్టాచెస్ బియర్డ్ కొద్ది ఆ స్టేజ్ 13, 11, 12, 13 ఆ ఏజ్లో టెస్టిస్కి బ్లడ్ మన టెస్టిస్ ఫంక్షన్స్ యాక్చువల్లీ స్పర్మ్ ప్రొడ్యూస్ చేయడము, హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం ఆ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి బ్లడ్ కూడా టెస్టిస్కు ఎక్కువగా అవసరం ఉంటుంది బికాస్ ఇట్స్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ యాక్చువల్లీ. ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే గష్ ఆఫ్ బ్లడ్ వస్తుంది టెస్టిస్కు. కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కొందరు పేషెంట్స్లో ఈ వెయిన్స్లో కవాటాలు వీక్ ఉన్నందుకు అంత వచ్చిన బ్లడ్ తట్టుకోలేక ఆ కవాటాలు ఫెయిల్ అయ్యి వారికోసిల్ స్టార్ట్ అవుతుంది. ఓకే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇడియోపాథిక్ అంటే మనకి ఈ పర్టికులర్ రీజను స్టాండింగ్ జాబ్ లాగా మనం వారికోస్ వెయిన్స్కి ఎలా మాట్లాడుకుంటే అది ఇక్కడ ఉండకపోవచ్చు. వాళ్ళ కవాటాలు అంటే లోనే వెయిన్స్ వీక్ ఉన్నందుకు స్టార్ట్ అవ్వచ్చు. అదర్ రీజన్స్ ఏంటంటే కొందరికి యూరిన్ ఇన్ఫెక్షన్ లేకుంటే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ అవ్వడం, దెబ్బ తాకడం. ఈ యంగ్ ఏజ్లో మనం క్రికెట్ అటు ఇటు ఏదైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు కూడా కాలు తగలడం, దెబ్బ తాకడము టెస్టిస్కు ఆ రీజన్ ఉండొచ్చు. ఇప్పుడు చాలా పేషెంట్ మన దగ్గర కూడా వచ్చినప్పుడు నేను చెట్టు మీద నుంచి పడ్డాను చిన్నప్పుడు, లేకుంటే ఏదో స్పోర్ట్స్ ఆడేటప్పుడు దెబ్బ తాకింది, అప్పుడు చాలా ఎక్కువ తాకింది, అప్పుడు నాకు కనపడలేదు కానీ దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనపడుతుంది ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో అదొక రీజన్ ఉండొచ్చు, దెబ్బ తాకడం, ఇంజురీ, ఇన్ఫెక్షన్. మోస్ట్ ఆఫ్ చాలా ఏంటంటే మనకి కారణం ఏమి దొరకదు ఇడియోపాథిక్, వాళ్ళ బాడీ ఆ కవాటాలు వీక్ ఉన్నందువల్ల ఇది రావడం. వెరికోస్ వెయిన్స్ లో పెయిన్ఫుల్ ఉండదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అని అన్నారు మీరు. సో మనకి ఐడెంటిఫై చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది అని చెప్పి. సో ఇక్కడ మీకు వెరికోసెల్ లో కూడా ఈ పెయిన్ఫుల్ సిమ్టమ్స్ ఏం కనపడవండి? అదే సేమ్ అర్లీ స్టేజ్లో దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2 అలా మనము రేడియాలజికల్ 5 స్టేజెస్ వరకు చూస్తాము. క్లినికల్గా అంటే ముట్టుకొని డాక్టర్ ఎగ్జామిన్ చేసి 3 స్టేజెస్ ఉంటాయి. సో స్టేజ్ 1, స్టేజ్ 2లో చాలాసార్లు పెయిన్ ఏమి ఉండకపోవచ్చు. కొద్దిగా టువర్డ్స్ రేడియాలజికల్ 4, 5 ఉన్నప్పుడు యూజువల్లీ కామన్ పెయిన్ కూడా చాలా టిపికల్గా ఉంటుంది. ఇప్పుడు మనకు దెబ్బ తాకిన పెయిన్ లేకుంటే ఫ్రాక్చర్ అయిన పెయిన్ భయంకరంగా ఉంటుంది కదా, వారికోసిల్ అలా పెయిన్ ఉండదు. ఏదో కొద్దిగా మనకు ఎప్పుడన్నా సరిగా మోషన్స్ అవ్వనప్పుడు ఒక 1 days మనకు మోషన్ అవ్వప్పుడు ఎట్లా కడుపులో లైట్గా ఏదో డిస్కంఫర్ట్గా ఉండి అనిపిస్తుంది కదా, సేమ్ అలా అన్ఈజీనెస్ అంటాం. పెయిన్ కూడా అనకపోవచ్చు, ఏదో అన్ఈజీనెస్గా కొద్దిగా రిలాక్స్ అవుతే బాగా అనిపిస్తుంది, అలాంటి పెయిన్ ఉంటుంది. డల్ లైట్ ఎక్కింగ్ కొన్నిసార్లు 5 minutes 10 minutes ఉంటే కొద్దిగా రెస్ట్ తీసుకొని ఆటోమేటిక్గా సబ్సైడ్ అయిపోతుంది అలాంటి పెయిన్. వాళ్ళు ముట్టుకొని ఎగ్జామ్ స్నానం చేసేటప్పుడు కానీ మనం ముట్టుకొని చూసినప్పుడు ఏదో కంపేర్ టు ఒకవేళ సపోజ్ లెఫ్ట్ సైడ్ వారికోసిల్ ఉందనుకోండి, రైట్ సైడ్ ఏం ఫీల్ అవ్వదు, లెఫ్ట్ సైడ్ ఆ నరాలు ఫీల్ అవ్వడము, లేకుంటే ఏదో ముట్టుకుంటే పొంగిపోయిన నరాలు లాగా తగలడము. ఇంకా ఎక్కువగా స్టేజ్ లైక్ 3rd, 4th, 5th స్టేజ్ అనుకోండి మనకు బయట కూడా కళ్ళతో కూడా కనపడుతుంది. సో వెయిన్స్ పొంగిపోవడం, లైట్గా పెయిన్ అవ్వడము, లేకుంటే ఏదో టెస్టిస్లో వాపు ఉన్నట్టు బరువు ఉన్నట్టు ఫీల్ అవ్వడం. ఎందుకు వెయిన్ కదా, వెయిన్స్లో బ్లడ్ ఉంది, బ్లడ్ అంటే వెయిట్. సో ఆ సైడ్ వారికోసిల్ ఆ సైడ్ టెస్టిస్ కిందికి జారడం, లూజ్ ఉండడం, ఇంకొక సైడ్ పైకి నార్మల్గా ఉండడం, ఇలా డిఫరెన్స్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది పేషెంట్స్. సో ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు వారికోస్ వెయిన్స్కి ఏదైతే మనకి అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్, పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పి అన్నారు, సర్జరీ లేకుండా. సో దీంట్లో కూడా మనకి వెరికోసెల్లో కూడా సేమ్ సిమిలర్ ట్రీట్మెంట్. సో సేమ్ ఓల్డెన్ డేస్లో ఇప్పుడు కూడా సర్జరీ చేస్తున్నారు, లైక్ ఓపెన్ సర్జరీ, లాపరోస్కోపిక్ ప్లస్ మైక్రో సర్జరీ అంటారు. కానీ మన దగ్గర ఇంటర్వెన్షన్ రేడియాలజీలో నాన్ సర్జికల్గా మనం ఎంబోలైజేషన్ సేమ్ నరం నుంచి బ్లడ్ వెసల్సే. సో మనం అక్కడనే బ్లడ్ వెసల్స్ లోపల పోయి వీళ్ళు సర్జరీలో ఇట్లా కట్ చేసి ఆ నరాన్ని ఐడెంటిఫై చేసి కుట్లేస్తారు. మనం లోపల నుంచి దాన్ని కాయిల్ వేసి లేకుంటే గ్లూ వేసి మనం లోపల నుంచి సీల్ చేస్తాం. సో సీలింగ్ అయితే కామనే ఉంటుంది, కానీ ఇది మనము చేసేది లోపల నుంచి వెళ్తున్నాం, పిన్ హోల్ నుంచి ట్యూబ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి కట్టింగ్ ఏమి ఉండదు. బయట ప్రైవేట్ పార్ట్స్ చాలాసార్లు ఏంటంటే ప్రైవేట్ పార్ట్లో కట్టింగ్ కానీ కొద్దిగా
ఏమన్నా ఇన్ఫెక్షన్ ఇప్పుడు కుట్లు పడితే ఇన్ఫెక్షన్ స్వెట్టింగ్ లోపటే ఏడ గ్రాయిన్ ఏరియా కదా, ఇన్ఫెక్షన్ అయ్యే కొద్దిగా రిస్క్ ఉంటుంది కాబట్టి కొందరు భయపడతారు. కానీ డెఫినెట్గా సర్జరీతో కంపేర్ చేస్తే కాస్మెటిక్ కానీ లేకుంటే రికవరీ పరంగా కానీ హాస్పిటల్ స్టే కాంప్లికేషన్స్ ఇవి చాలా. ఎందుకంటే ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు డాక్టర్ సర్జన్ ఎంత ఎక్స్పర్ట్ ఉన్నాడు. ఇప్పుడు మనం కరెక్ట్గా మనం ఎలక్ట్రిక్ వైర్ ఎలా ఉంది, ఒక టైం బాంబ్ ఉంది అనుకోండి, డిఫ్యూజ్ చేసేటప్పుడు ఎల్లో వైర్ కట్ చేయన్నా రెడ్ వైర్ కట్ చేయన్నా మీరు గుర్తు. సో ఈ వెయిన్స్లలో కూడా డిఫరెంట్ వెయిన్ ఉంటుంది, ఆర్టరీ ఉంటుంది, నర్వ్స్ ఉంటాయి, లింఫాటిక్స్ ఉంటాయి, 4 ఉంటాయి, రెడ్ బ్లూ అన్నట్టు. సో మనం కరెక్ట్గా బ్లూని నలుగుట్లో మనం బ్లూ ఐడెంటిఫై చేసి కట్ చేయాలి. సో అటు ఇటు చేసేటప్పుడు దాన్ని ఏమైనా డ్యామేజ్ అయింది, డెఫినెట్గా సర్జన్స్ దే ఆర్ ఎక్స్పర్ట్, రిస్క్ ఉండకపోవచ్చు కానీ రిస్క్ ఛాన్సెస్ ఆఫ్ పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. కానీ మనం లోపల నుంచి వెళ్తున్నాం కాబట్టి అదే ఈ బ్లూ వైర్లోనే వెళ్తున్నాం కాబట్టి బయటకు వచ్చి అటు ఇటు వచ్చే ఛాన్స్ తక్కువ. లోపల నుంచి సీల్ చేసి మనం వస్తున్నాం కాబట్టి పక్కకున్న నరాలకు కానీ రెడ్ నరం ఆర్టరీకి కానీ లింఫాటిక్స్ కానీ నర్వ్స్ కానీ డ్యామేజ్ అయ్యే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది మన దాంట్లో. అందుకే కాంప్లికేషన్స్ వైజ్ ఈవెన్ ఇఫ్ ఐ సే 0 అన్నా కానీ నో ప్రాబ్లం. కానీ అదే సర్జరీలో 1% 2% రిస్క్ ఉంటుంది కటింగ్ వల్ల. రేపు ఏమన్నా మళ్ళీ వేరే నొప్పి రావడము, ఈ సర్జరీ వల్ల ఆ నొప్పి తగ్గి వేరే నొప్పి రావడం, లేకుంటే బీజాల్లో వాటర్ నిండడము, లింఫాటిక్స్ డ్యామేజ్ అయినందుకు, హైడ్రోసిల్ అంటాం, వరబీజం అంటాం కదా, అలా ఇలాంటి కొన్ని కాంప్లికేషన్ సర్జరీలో జరగచ్చు 1 to 2%. అది కూడా మన ఎంబలైజేషన్లో తక్కువ ఉంటుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అంటే ఎన్ని రోజులు పడుతుంది సార్ మనకి కొంచెం రికవర్ అవ్వడానికి? అంటే సర్జరీ కానీ ఎంబలైజేషన్ అయితే 15 minutes to 30 minutesలో ట్రీట్మెంట్ అయిపోతుంది. 3-4 hours ఇంటికి పంపించేస్తాను. నెక్స్ట్ డే దే కెన్ గో టు జాబ్. ఎలాంటి యాక్టివిటీ కానీ రెస్ట్రిక్షన్స్ ఉండదు. ఒకవేళ దే ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ అంటే సెక్స్లో కూడా 1 or 2 days తర్వాత పాల్గొనవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సర్జరీ అంటే కుట్లు ఉంటే కుట్లు మానే వరకు 7 to 10 days యూజువల్గా ఏ స్టిచెస్కైనా పడుతాం. బాడీలో హీలింగ్ ప్రాసెస్ నార్మల్ కాబట్టి మళ్ళీ 7 to 10 days వరకు బ్యాండేజ్ డ్రెస్సింగ్ కొద్దిగా చేస్తూ ఉండాలి. దాని తర్వాత కూడా కొద్దిగా పెయిన్ ఉండొచ్చు, ఆ ముట్టిన కుట్లు మాన్నా కానీ లోపల పచ్చిగా ఉన్నా కానీ ఉండొచ్చు. సర్జరీతో కంపేర్ చేస్తే దీంట్లో మీరు సెకండ్ డేకి వర్క్ వెళ్ళిపోవచ్చు. స్టిచెస్ ఏమి ఉండవు కాబట్టి స్టిచెస్ తీసేటి కానీ డ్రెస్సింగ్ అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ.